హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళు స్పీచ్ ప్యాథాలజిస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో శాలరీ, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక జాబ్స్ అనేవి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12 జూలై 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 జూలై 2025 ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లై చేశాక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది 28 జూలై 2025 నుంచి 29 జూలై 2025 లోపు ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జాబ్కి ఓన్లీ మల్టీజోన్ 2 వాళ్ళు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 1, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది స్పీచ్ ప్యాథాలజిస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ మల్టీజోన్ 1లో మాత్రం 0 అండి, మల్టీజోన్ 2లో 4 పోస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ మినిమం వచ్చేసి 51,320 ఫ్రెండ్స్. శాలరీ మ్యాక్సిమం వచ్చేసి 1,27,310 ఫ్రెండ్స్. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చేలోపు ఈ యొక్క పోస్ట్ అనేవి పెరగచ్చు మరియు తగ్గచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలెక్షన్ అనేది టోటల్ 100 పాయింట్స్ ఫ్రెండ్స్. అందులో 80 పాయింట్స్ అనేవి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటాయి ఫ్రెండ్స్. 20 పాయింట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్స్లో ప్రీవియస్గా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో పని అనుభవం ఆధారంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 6 మంత్స్కి 2.5 పాయింట్స్ అనేవి ఏదైనా ట్రైబల్ ఏరియాస్లో చేసిన పని ఆధారంగా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. మరియు 2 పాయింట్స్ అనేవి 6 మంత్స్కి ట్రైబల్ ఏరియాస్లో పనిచేయని వారికి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్స్ అనేవి 6 మంత్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకు మాత్రమే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ సర్టిఫికేట్, కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, కన్సర్న్డ్ పీజీ డిగ్రీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ మీ యొక్క లోకల్ స్టేటస్ కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్, మిగిలినవి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ జేపీఈజీ పిఎన్జీ రూపంలో ఉండాలి ఫ్రెండ్స్, అండ్ సిగ్నేచర్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి డిగ్రీ ఇన్ స్పీచ్ ప్యాథాలజీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 46 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 11th పాయింట్. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానితో పాటు ప్రాసెసింగ్ ఫీ 200 రూపాయలు, మొత్తం 700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అన్ఎంప్లాయిడ్ అభ్యర్థులు ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు. తెలంగాణ స్టేట్ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ అభ్యర్థులు మాత్రం ప్రాసెసింగ్ ఫీ 200 పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పేమెంట్ అనేది ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ అని ఇచ్చారు. మల్టీజోనల్ 2, ఓసీ 2 పోస్ట్, బీసీఏ 1 పోస్ట్, ఎస్సీ గ్రూప్ 2 1 పోస్ట్, టోటల్గా వచ్చేసి 4 పోస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.